నమస్కారం సార్. చెప్పండి. ఎక్కడి నుంచి సార్ మీరు? ఇక్కడ హైదరాబాద్ నుంచి మీ పేరు సార్? బాలాజీ. బాలాజీ. సార్ ఇప్పుడు ఏపీలో కూటమి గెలిచింది కదా సార్, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యింది సార్. ఇక్కడ సీఎం కాగానే ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాభవన్ ఉంది కదా సార్, ఇంతకుముందుకు దాని ముంగలు వేసిన బారికేడ్లు ఇట్లా తెచ్చేసి ప్రతి ఒక్కరికి లోపలికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు ఇట్లా తెలుసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పాలన ఏపీలో ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మనం ఏపీలో పాలంటే ఇదివరకు ఆల్రెడీ ఇప్పుడు దాకా జనాలు ఫేస్ చేసింది ఒకటైతే ఇప్పుడు నెక్స్ట్ ఫేస్ చేయబోతే ఇంకో అవుతుంది. ఎందుకంటే సంథింగ్ దే వాంట్ సంథింగ్ చేంజ్ ఇన్ దేర్ లైఫ్. ఓకే, సమ్ బెటర్మెంటే నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్లో ఆయన తెలంగాణలో ఫస్ట్ అంతా డెవలప్మెంట్ చేసి వచ్చారు. సో దే సమ్ పీపుల్ దే నో దట్ హౌ దట్ చంద్రబాబు విల్ డెవలప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇట్సెల్ఫ్. సో ఐటీ సెక్టర్స్ కానీ ఏదైనా తీసుకోవడానికి హీ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఓకే, డెఫినెట్లీగా ఆయన డెవలప్ చేయగలడనే హోప్ చాలామంది విద్యార్థులు ఉంది. ఎందుకంటే అక్కడ మూతబడిపోయిన కంపెనీలు కానీ ఇన్ని కానీ ఏది రైజ్ అవ్వలేదు ఇంతవరకు. ఏదో పెడతామని చెప్పారు కానీ ఐటీ సెక్టర్. సో చదువుకున్న వాళ్ళందరూ ఎంతమంది చదువుకున్న వాళ్ళందరూ ఐటీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అక్కడ వాలంటరీ జాబ్ చేస్తారండి. సో వాలంటరీ జాబ్స్ మహా అయితే ఒక 5,000 ఎంతసేపుగా అయిపోతాయి వాళ్ళకి. సో అక్కడ చదువుకున్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఇప్పుడు ఉన్నోళ్ళు అంటే ఓకే, దాంట్లో ఐటీ కంపెనీలో వాళ్ళు బిజినెస్ ఏదో పెట్టుకుని అక్కడ ఏదో ఒకటి చేసుకుంటారు. సో కష్టపడి వాళ్ళ కొడుకుల్ని వాళ్ళు ఇంజనీరింగ్ చదివించారు, బీటెక్లు చదివించారు. అలాంటి పర్సన్స్ అక్కడ ఐటీ కంపెనీస్ లేకపోతే వాళ్ళు ఎక్కడికి వచ్చి జాబ్ చేస్తారు? ఆటోమేటిక్గా వాళ్ళు దే విల్ కమ్ టు దట్ హైదరాబాద్ ఆర్ తెలంగాణ. ఎక్కడ డెవలప్మెంట్ ఉంటే వేరే స్టేట్స్కి వెళ్తారు. సో అక్కడ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ కూడా ఏంటంటే డిమాండ్ పెరిగిపోతుంది మొత్తం. సో ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఏరియాలు కానీ కానీ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ జనాలు రావడం వల్ల దానివల్ల ఎక్కువ. సో ఏపీ అంతా ఏంటి డెవలప్మెంట్కి కారణం లేదు, ఇంకా అలాగే డల్ అయిపోతుంది. సో వాళ్ళు ముందుకు రావాలని అంటే ఇట్లాంటి బెటర్మెంట్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద హోప్ ఎందుకు వచ్చింది అని అంటే సగం హోప్ ఏంటంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళాడు. యాక్చువల్గా ఎవరైనా బాధలు ఉంటే నేను ముందు ఏదో సీఎం అవ్వాలో ఇది అవ్వాలని అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ బాధలు చూశాడు. ఎందుకంటే హీఈస్ ఆల్సో చాలా ఇండిపెండెంట్గా వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఆయన అంత సపోర్ట్ ఉన్నా కానీ ఆయన ఒక్కడే సింగిల్ మ్యాన్గా బయటకు వచ్చాడు. ఎవరైనా ప్రజలు ఉన్నా కానీ ఎవరికైనా సంథింగ్ వాళ్ళకి ఏదన్నా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందికి ఏదైనా కష్టాలు ఉన్నాయి చాలా వరకు సొంతంగా ఆయన ఓన్ డబ్బులతోనే చాలామందికి హెల్ప్ చేశాడు ఆయన. అలాంటిది ఇప్పుడు ప్రజల్లో కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకి చాలామందికి ఆయన సొంత డబ్బులతోనే ఆయన చాలా వరకు ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి బాధలని తీర్చాడు. సో అట్లాంటి జనాలు ఏమో పెట్టుకుంటారు, ఆటోమేటిక్గా ఇండస్ట్రీ నుంచి కూడా మంచి పేరు ఉంది ఈయనకి. సో ఏంటంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఇక్కడ కూడా ప్రజల్లో కూడా ఆయన ముందుకు వెళ్ళి వాళ్ళకి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళకి ఒక మంచి పేరు అనేది ఉంది ఆయన మీద. సో ఆటోమేటిక్గా ఏంటి రేపు పొద్దున ఆయనకి గెలిచే కారణాలు మెయిన్ 70% ఆటోమేటిక్గా వచ్చింది. మిగిలిన 70% లేకపోయినా అట్లీస్ట్ 50% వచ్చినా 50% ఉంది. సో మిగిలిన 50% ఎక్కడి నుంచి అంటే జగన్ అక్కడ ఏమి డెవలప్మెంట్ చేయలేదు, ఏమి చేయలేదు. ఆటోమేటిక్ ప్రజల దగ్గర నుంచి అంటే ఏం చేశాడు, ఎవరికి ఏం చేశాడని చివరికి వాళ్ళ పట్టా భూములు కూడా ఈయన ఫోటోలు వేసుకున్నాడంట. మరి వాళ్ళ భూముల మీద వాళ్ళకి అసలు రైట్ లేదు, మాదే ల్యాండ్ ఆయిందా అన్నట్టుగా ఉండిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఒక రెవల్యూషన్ రావాలని చెప్పి ప్రజలు కూడా ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయారు. ఏదో తాడోపాడు ఇప్పుడు ఈయనున్నా మాత్రం మనం ఈవెన్ వస్తే ఇంకా మరీ ఇదిగా దిగజారుద్ది. ఒకవేళ రూపాయి అటు ఇటు వేద్దాం, ఇప్పుడు అచ్చుబడి నెక్స్ట్ బొమ్మ చూద్దాం, బొమ్మ ఎలా ఉంటుందో. రేపు పొద్దున డెవలప్మెంట్ అయింది అనుకోండి, ఇంత కాకపోయినా మరి ఇంత దారుణంగా ఉండదు కదా. ఇది కనీసం నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి కావాల్సిన ధరల్లో వాళ్ళకి అందుబాటులో లేదు. సో ఆ డెవలప్మెంట్ కోసం అన్నా వాళ్ళు రెవల్యూషన్ రావడానికి కోసం వాళ్ళు ఫ్రస్ట్రేషన్తో మ్యాక్సిమం ఓట్లు గుద్దారు, గెలిపించారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటంటే అది ప్రజలకు వచ్చిన మార్పు, చైతన్యం అనేది వచ్చింది. సో చైతన్యం వచ్చిందంటే ఇప్పుడు ప్రజల కోసం ముందు వచ్చే నాయకుడు ఎవడన్నా ఉండాలి. ఓకే, అన్నారు ఆయన సినిమాల్లో ఉంటాడు, సినిమాలో మార్పులు పెనుమార్పులు, సినిమా వేరు రాజకీయం వేరు అనేది. సినిమా వేరు రాజకీయం వేరు అంటే సినిమాలో ఒక 10% ఉంటే 20% రియల్ ఫ్యాక్ట్స్తోనే సినిమాలు తీస్తారు చాలా వరకు. సో సినిమాలో చేసేది మనం ఓన్ డబ్బు ఏం పెట్టం. ఓకే, ఆయన కావాలనుకుంటే కుర్చీలో కూర్చొని అక్కడే డబ్బులు సంపాదించుకోవచ్చు ఆటోమేటిక్గా సినిమాల్లో. సో ఆ ఖర్చులు కోట్లుగా సంపాదించిందంటే ఇక్కడ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముందంటే ఆయనకి. ఓకే, వచ్చాడు ఆయన సొంత డబ్బులు, ఎవరికో జనాలు కష్టంలో ఉన్నారు వాళ్ళకి పెట్టడానికి ట్రై చేసాడు ఆయన. ఓకే, ఎందుకంటే రేపు మార్పు రావాలి, అరే అందరూ బాగుండాలి. ఓకే, ఉద్యోగాలంటే ఉద్యోగాలు రావాలి. నాకు ఒకటే చెప్పాడు కదా ఆయన, నాకు పొజిషన్ మీద కాదు, ఓకే సమ్ రెవల్యూషన్ రావాలి, అందరూ బాగుండాలి, ప్రజలు బాగుండాలని వచ్చాడు, దానికోసం చేసాడు ఆయన.
సో ఆటోమేటిక్గా జనాలకి ఒక విశ్వాసం అనేది ఇప్పుడు జగన్ని ఎంత నమ్మారు, రాజశేఖర్ గారిని నమ్మారు గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి ఏదో చేస్తానని వచ్చారు. ఇప్పుడు ఏం చేశాడు, ప్రతి ఒక్కళ్ళు ఆయన చేశాడని తన కొడుకు చేస్తాడనే నమ్మకంతోనే ప్రజలు ఓట్లు వేశారు. కానీ అది జరగలేదు. సో ఇప్పుడైనా జరుగుతామని చెప్పేసి అనుకోవచ్చు. డెఫినెట్లీగా జనాలు ఆ హోప్తోనే వేశారు. వీళ్ళు పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ సారి వచ్చేదంతా జన సైనికులది, టీడీపీలో ఉంటుంది, కూటమే ఉంటుంది. ఇంకా ఈ కూటమి అదే విధంగా ఉంటాయని చెప్పేసి అనుకోవచ్చు మనము. డెఫినెట్లీగా ఇప్పుడు చేంజ్ వచ్చింది కాబట్టి దాని మీద బెటర్ లైఫ్లు వాళ్ళేమి ఇప్పుడు ప్రజల్లో వచ్చిన వాళ్ళు, ఇప్పుడు రాజకీయ నాయకులు వచ్చిన వాళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళ డబ్బులన్నీ ఎంత తినేశారు, ఇలాగా ఉంటుంది. తింటే తిన్నాడు ఏదో ఒకటి అవుద్ది, ప్రజలకి చేశారా లేనా అనేది చూస్తారు. మీరు ప్రజలు నేను బాధపడకుండా నేను కరెక్ట్గా నిత్యావసరాలు నీట్గా అందుతున్నాయా, నాకు సర్వీస్ జాబ్ చేసుకోవడానికి మనకు తగ్గిన చదువుకి తగ్గిన జాబ్స్ దొరికినాయా, ఇవన్నీ మనకు కరెక్ట్గా సమకూల పాలలో అందుతున్నాయా లేదా అవే చూస్తారు. అవి అందినోడికి కడుపు ఇంగినోడికి వేరే ఏం అవసరం లేదు సార్. మేము అది కూడా లేనివాడు బాధపడతాడు. మరి ఏంటి బతుకు అనుకుంటాడు, ఎందుకు మనం ఉండి ఇక్కడ పక్క మీద పడతాడు. ఇంకా అది జరిగేది. అది ఇప్పుడు చేంజ్ వచ్చింది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మినిమం లెట్ దెమ్ గివ్ సమ్ టైమ్. 2 yearsలో మీరే చూస్తారు ఆటోమేటిక్గా. అది 2 సంవత్సరాల అభివృద్ధి జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. 1 yearలోనే టర్న్ అప్ చేంజ్ అవుతుంది మ్యాక్సిమం. చూడండి జనాలకి ఇంకా హోప్స్ పెరుగుతాయి. ఏ పరంగా డెవలప్ అవుతుంది, ఒక ఐటీ పరంగా, ఇండస్ట్రీ పరంగా. ఓకే, ముందు జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తే ఆటోమేటిక్గా సగం అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అయిపోద్ది. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ అయిందంటే ఫ్యామిలీస్ బాగుంటాయి, ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి. ఎవరి దగ్గర అడగాల్సిన అవసరం ఉండదు. ఓకే, పక్క వాళ్ళ నుంచి అవి తీసుకురావడానికి అవసరం ఉండదు. ఓకే, బయట ఇతర రాష్ట్రాల నుంచి, తర్వాత స్టేట్స్ నుంచి, కంపెనీల నుంచి వర్క్స్ తీసుకొచ్చి క్యాపబుల్ ఉన్న మినిస్టర్ ఆయన ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. హీ కెన్ గెట్ దట్. ప్రతి కంపెనీని మోసుకొని తీసుకొచ్చే క్యాపబుల్ ఆయనకు ఉంది. అది బాధ ఎందుకు పడాలి ఇంకా ఆటోమేటిక్గా. మీరే చెప్తారు కదా, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, మేము చెప్పిందే చాలా తక్కువగా ఉంటుంది, రేపు పొద్దున్న డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. చూడండి. ఓకే సార్, థాంక్స్.